హలో అండి. ఈరోజు మనం సాంబార్ చేసుకున్న దానికోసం కూరగాయ ముక్కలు, ఉడికించిన పప్పు తీసుకోవాలండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగి చిటపటలాడుతున్నప్పుడు అందులో కొంచెం దంచుకున్న ఎల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడుతున్నాక అందులో కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు కలిసిన తర్వాత అందులో సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి. తర్వాత దానిలో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు, గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసి కలుపుకోవాలి. గల్లుప్పు అంటే కల్లుప్పు అంటండి, దడ్డుప్పు అని కూడా అంటారు. అది వేయడం వల్ల సాంబార్ టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం కారం వేసుకోవాలి, 1.5 చెంచా వేసుకొని బాగా కలుపుకుని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన పప్పు తీసుకొని దాన్ని మెత్తగా చేసుకొని అందులో చింతపండు రసం అందులో పోసి బాగా కలుపుకోవాలి. చింతపండు రసం వేసి బాగా కలిపి దాన్ని వాటర్గా చేసుకోవాలి. ఆ పప్పుని తీసుకున్న తర్వాత ఆ పప్పు నీళ్ళని తీసుకొని ఉడికిన సొరకాయ ముక్కలలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనకి ఎంత నీళ్లు కావాలో, సాంబార్కి ఎంత అవసరమో దాన్ని పోసుకోవాలి. బాగా కలుపుకొని బాగా మరిగిన తర్వాత అందులో సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవాలి. సాంబార్ పొడి వేసి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత సాంబారు బాగా మరిగిన తర్వాత దించేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని గిన్నెలోకి సాంబార్ని సర్వ్ చేసుకోవాలి. అంతే, మన వేడి వేడి సాంబార్ రెడీ.